మృత్యుదేవుడు ఒక సాధారణ ఆడది పెట్టుకున్న వాదన చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. వెనక్కి వెళ్ళు అన్న యముడితో సావిత్రి, భార్యకి భర్తే సర్వస్వం, ఆయన ఆత్మ ఎక్కడుంటే నా దేహం అక్కడే ఉంటుంది అని తెగేసి చెప్పింది. ఆమె తపశ్శక్తికి, ధర్మనేరతకి యమధర్మరాజు మొదటిసారిగా ఆశ్చర్యపోయాడు. సావిత్రి, నీ మాటలకు మెచ్చాను, ఒక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. కానీ ఒక కండిషన్, నీ భర్త ప్రాణం తప్ప ఇంకేదైనా కోరుకో అని ముందుగానే ట్విస్ట్ ఇచ్చాడు. అప్పుడు సావిత్రి తన గురించి ఆలోచించకుండా, మహాప్రభో, అడవిలో ఉన్న నా అందులైన అత్తమామలకు కంటిచూపు ప్రసాదించండి అని కోరింది. తదాస్తు, వారికి చూపు వస్తుంది, ఇక నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పి యముడు ముందుకు నడిచాడు. కానీ సావిత్రి వెనక్కి తగ్గలేదు. యముడు వెంటే నడుస్తూ ఉపనిషత్తుల్లోని ధర్మాల గురించి అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టింది. సావిత్రి మాటల గారడీకి యముడు ఎలా పడిపోయాడు? రెండో వరం కింద సావిత్రి యముడి దగ్గర నుండి ఏం కోరింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ 13 కోసం వెయిట్ చేయాల్సిందే.